హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చి నా మనసులోని మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎవరిని ఉద్దేశించి కాదండి. సో మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా, దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ చూసే వాళ్ళు కూడా ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. సో నేను ఈరోజు ఎర్లీ మార్నింగే లేచాను అనమాట. సో ఇది గురువారం రోజు షూట్ చేసిన వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. అసలు వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం లేకుండే, సో అందుకే ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. సో ఏంటంటే మార్నింగ్ లేవగానే యథావిధిగా నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేసుకున్నాను. ఊడవడం, క్లీనింగ్ చేయడం, టిఫిన్స్ ఇవన్నీ ఉంటాయి, పూజ ఇలా అదంతా అయిపోయినాక నేను లంచ్ టైంలో ఎలా వంట ప్రిపేర్ చేస్తాను, ఏమేమి వర్క్ చేస్తాను, ఎలా చేస్తాను లంచ్ అనేది ఈ వీడియోలో చూసేయండి. దాంతోపాటు నేను చెప్పదలుచుకున్న టాపిక్ అయితే వేరనమాట. నేను ఆ టాపిక్ గురించి మాట్లాడతాను. సో ఇప్పుడు నేనైతే 11కి వంట స్టార్ట్ చేశాను. నా 12:30 వరకు నా వంట అంతా అయిపోయింది. తర్వాత నేను కిచెన్ క్లీనింగ్, సో ఈ అసలు ఒక్కసారి కూడా రెస్ట్ లేకుండా ఆ రోజు పని అయిందనమాట. పూర్తిగా పడుకునే వరకు, పొద్దున్న లేచి నుంచి నైట్ పడుకునే వరకు పూర్తిగా పని అయింది. సో అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఒకటి అనిపించింది అనమాట. అది మీతో షేర్ చేసుకుంటాను. చాలామందికి అనిపించుండొచ్చు, కానీ బయటకు ఎవరు చెప్పుకోరు. నేనైతే నా మనసులోని మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. బట్ ఎవరిని ఉద్దేశించి అయితే కాదు ఇది. సో ఇది ఒక హౌస్ వైఫ్ యొక్క బాధ అంతే. చాలామందికి ఇలానే అనిపిస్తుందా? ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో మనం పొద్దున్న లేచి నుంచి ఎన్నో పనులు చేస్తాం. ఇంట్లో ఉండి అత్తమ్మని చూసుకుంటాం, హస్బెండ్ చూసుకుంటాం, పిల్లల్ని చూసుకుంటాం, ఇంట్లో అన్ని బాధ్యతలు చూసుకుంటాం. ప్రతి పని లేచి నుంచి ఊడడం, తోడడం, తినడం, గిన్నెలు కడగడం, బట్టలు ఉతుకుని ఇవన్నీ చేస్తాం. బట్ ఎందుకో కానీ వర్కింగ్ ఉమెన్కి ఇచ్చే రెస్పెక్ట్ మనకి ఇవ్వరు అని నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇది నిజమేనా కాదా కూడా కామెంట్ చేయండి. తను కూడా లేస్తుంది, వర్క్ చేస్తుంది. 9 to 10 9 to 5 వరకు, 6, 7 వరకు అలా వర్క్ చేసుకొని తను మంత్లీ ఇన్కమ్ తీసుకొచ్చి ఆ హస్బెండ్ చేతిలో పెడుతుంది, అత్తమ్మమ్మల చేతిలో పెడుతుంది. కాబట్టి తనకు కొంచెం రెస్పెక్ట్ అనేది దక్కుతుంది అని నా ఒపీనియన్ అనమాట. సో మనం పొద్దు నుంచి నైట్ వరకు తనకంటే ఎక్కువ చేసిన, అంటే వర్కింగ్ ఉమెన్ కంటే ఎక్కువ చేసిన మనల్ని గుర్తించేవారు ఉండరు. సో మనకు కొంచెం అప్రిషియేట్ కూడా చేయరు. ఎందుకంటే మనం వితౌట్ సాలరీ పని అయితే చేస్తున్నాం కాబట్టి ఎంత చేసినా చేయలేదు అంటారు. ఇంకా దానికి మీదకి ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది ఎట్లా చేసినావు, అది ఎట్లా చేసినావు అని చెప్తారు. ఇంకే రూపరు వారు అడుగుతానేమో మీ కోడలు ఏం చేస్తుంది అని అడుగుతారు కదా చాలామంది ఊళ్ళో. అంటే ఏం చేస్తుంది, ఏం లేదు, ఇంటిగానే ఉంటుంది, ఏం పని చేస్తుంది, ఏం చేయదు, దానికి ఏమొస్తుంది, అది ఇంకా మీదికెళ్ళి పైనకెళ్ళి మాటలు అంటారు అనమాట. సో ఇలా మీకు కూడా ఎప్పుడన్నా అనిపించిందా? ఇలా ఎంత పని చేసినా రెస్పెక్ట్ ఇవ్వరని నా ఉద్దేశము. నాకైతే అనిపించింది. ఇలా అందరికీ ఉంటుందని నేను చెప్పాను, ఉండదని కూడా నేను చెప్పాను. సో అందరు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. కొంతమంది ఇస్తారు, కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అయితే అర్థం చేసుకోరు. ఈ వీడియో ఒకవేళ అన్నయ్య వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా తప్పుగా అనుకోవద్దు. సో ఎవరైనా సరే, అమ్మ అయినా సరే, చెల్లి అయినా సరే, వైఫ్ అయినా సరే, సో ఒక పని చేస్తుందంటే తనకి కొంచెం అప్రిషియేట్ ఇస్తే తను ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తుంది, మీ ఫ్యామిలీని ఇంకా మంచిగా చూసుకుంటుంది. అలా చేస్తే తను ఎంతో హ్యాపీగా, తనకి ఏం కొనియకపోయినా, తనని బయటకు తీసుకోకపోయినా ఒక చిన్న ఆనందం. ఎక్కడ అంటే హస్బెండ్ బాగా చేసావు అని మెచ్చుకుంటే చాలు, తను చాలా బాగా చూసుకుంటుంది. నా ఫ్యామిలీని అయినా అందరినీ తన అనుకున్న వాళ్ళని, నా అనుకున్న వాళ్ళని చాలా బాగా చూసుకుంటుంది. అదొక్కటి మాత్రం చేయండి. తనకి ఎంతెంతో అది ఎన్నెన్నో ఆశలు ఏమి ఉండవు. సో ఇంత పని చేస్తాం కదా, కనీసం బాగుంది అని ఒక్కరన్నా చెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇలా చెప్పేవాళ్ళు ఉంటారు, చెప్పకూడని వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఎవరైనా ఈ వీడియో అన్నయ్య వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పుగా అనుకోవద్దు. సో ఇకనైనా కనీసం అర్థం చేసుకుంటారు అనిపించింది అనమాట. చాలా చూస్తున్నాను నేను. నా విషయంలో అయితే అంత ఏముండదు. సో నాకెందుకు కానీ అనిపించింది అనమాట ఇలా. సో మా ఆయన అలా అని చాలామంది అనుకుంటారేమో, మీ ఆయన కూడా అలా చేస్తాడు ఏంటి అక్క అని. సో అలా కాదండి, మా ఆయన కొంచెం మంచిగా చూసుకుంటాడు నన్ను అయితే. సో కానీ నాలాంటి హౌస్ వైఫ్లు చాలామంది ఉంటారు, కొంతమంది చెప్పుకోలేకపోతారు కదా. ఎందుకో నాకు ఇలా అనిపించింది అనమాట. సో ఇంత పని చేస్తాం కదా ఇంట్లో ఉండి, వర్కింగ్ ఉమెన్కే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి కనీసం చిన్న రెస్పెక్ట్ కూడా ఉండదు, వాళ్ళకి దక్కే గౌరవం కూడా దక్కదు. ఇంకా లేనిపోని పైనకెళ్ళి మాటలు అంటారు. సో పొద్దున్న లేచి నుంచి టిఫిన్లు అని, లంచ్ బాక్స్లు అని, స్నాక్స్ అని, బట్టలు, ఇల్లు తుడవడం, కడగడం, ఇలా అన్ని పనులు చేస్తూనే ఉంటాం. కాకపోతే మళ్ళీ ఏం చేసింది అంటారు. పైకెళ్ళి ఇంకా 2-3 మాటలు తప్ప అంతకంటే దారుణం ఇంకేది ఉండదు అనిపిస్తుంది. చేసినప్పుడు పర్వాలేదు, చేసింది ఈరోజు బాగా చేసింది అని ఒక్క మాట చెప్తే తను చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్క విషయం చెప్తాను, ఎవరైనా సరే అది
ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత తన ఫ్యామిలీని మొత్తం వదులుకొని ఇక్కడ అంటే హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి నా ఫ్యామిలీ అనుకొని తను మొత్తం నెత్తి మీద వేసుకొని చేస్తుంది అనమాట. పొద్దున్న లేచి నుంచి నైట్ పడుకునే వరకు ప్రతి పని తనే చేస్తుంది. టీ కాంచెల్లి, లంచ్ కాంచెల్లి, టిఫిన్ కాంచెల్లి ప్రతిదీ చేస్తుంది. ఒక్కసారి అర్థం చేసుకోండి, చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగి ఇక్కడికి వచ్చి తన అలవాట్లన్నీ మార్చుకొని మన కోసం అంటే తన హస్బెండ్ కోసం, తన హస్బెండ్ ఫ్యామిలీ కోసం, తన పిల్లల కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తుందో అలాంటప్పుడు తనకు చిన్న కొంచెం రెస్పెక్ట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దానికి పెద్ద పెద్ద ఆస్తులు, అంతస్తులు అంత కోరికలు ఏమి ఉండదు. ఒక నార్మల్ హౌస్ వైఫ్ అయితే తన భర్త తనను బాగా చూసుకుంటే చాలు, తనకు అత్తారింట్లో కొంచెం గౌరవం దక్కాలి అని చూసుకుంటుంది అనుకుంటుంది అంతే. సో మీరేమంటారు ఈ వీడియోకి కామెంట్ అయితే చేయండి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నాకు ఎందుకు అనిపించిందంటే నేను కూడా ఒకప్పుడు అంటే మ్యారేజ్కి ముందు కొంచెం వర్క్ చేసుకునేదాన్ని. ఇప్పుడైతే ఇంట్లోనే ఉండి నార్మల్గానే ఉంటున్నా, నార్మల్ ఇంటి పని మాత్రమే చేసుకుంటున్నా. ఈ మధ్యన చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇలా ఆలోచించుకుంటే నాకు ఇది అనిపించింది అనమాట. సో అప్పుడు నా చేతిలో డబ్బులు ఉండేవి, కొంచెం మంచిగా ఉండేది. ఇప్పుడు నేనేం వర్క్ చేస్తలేను కదా అని నాకే ఆలోచన వచ్చిందనమాట. నన్ను ఎవరు కానీ, మా ఆయన కానీ, మా అత్తమ్మ వాళ్ళు కానీ నన్ను ఎవరు ఏమనలేరు. సో బట్ నాకే ఆలోచన వచ్చి చాలామంది చాలా రకాలుగా వీళ్ళు ఇబ్బంది పడి ఉంటారు కదా. నాకైతే నాకే అనిపించింది. కాకపోతే చాలామంది వాళ్ళ అత్తలు, వాళ్ళ హస్బెండ్లు ఇలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. సో అది అందుకే ఈ వీడియోలో నేనైతే చెప్పాలనుకున్నా. ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, నాకు మనసులో అనిపించింది మీతో షేర్ చేసుకున్నాను. సో ఏమంటారో కింద కూడా కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నా. సో వర్కింగ్ అంటే వాళ్ళని కూడా నేను తక్కువ వేయను. జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు వాళ్ళు ఒకటే పని చేస్తూ ఉంటారు. మంత్లీ సాలరీ ఇస్తారు. సో అక్కడ కూడా ప్రెజర్ ఉండదని చెప్పను. బట్ ఇంట్లో అయితే పొద్దున్న లేచి నుంచి ఎన్ని పనులు ఉంటాయి మన అందరికీ తెలుసు. ఆ పనులు చూసుకోవాలి, రిలేషన్స్ ఏమైనా వాళ్ళని బాగా చూసుకోవాలి, పక్కింటి వాళ్ళు మాట్లాడేస్తారు వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇంకా ఎవరైనా సరే మనం ఇంత చేసినప్పుడు కొంచెము వాళ్ళ గౌరవం దక్కకుంటే చాలా బాధ అనిపిస్తుంది. నిజమేనా కాదా కామెంట్ అయితే చేయండి ప్లీజ్. కమెంట్ చేసేవాళ్ళు నాకు ఎక్కడి నుంచి చేస్తున్నారో కొంచెం తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే నా వీడియో ఎంత రీచ్ అవుతుందో అర్థం అవ్వట్లేదు అనమాట. ప్లీజ్ కింద కామెంట్ కూడా చేయండి. సో నేనైతే ఈరోజు పొద్దున్న నుంచి లేచిన నుంచి పడుకునే వరకు ఒక్కసారి కూడా రెస్ట్ అనేదే లేదనమాట. అసలు ఎందుకో నాకు తెలీదు. అప్పుడప్పుడు మధ్యాహ్నం కాసేపు పడుకునేదాన్ని. కానీ ఈరోజు నేను గురువారం రోజు షూట్ చేశాను కదా ఈ వీడియో, ఫుల్ వర్క్ అయిపోయిందనమాట. అలా వర్క్ చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే నా కాళ్ళు ఉంటాయి, పాదాలు ఉంటాయి కదా, ఫుల్ పెయిన్ వస్తుంది అనమాట. ఇలా మీకు ఎవరికైనా వస్తుందా? అలా వచ్చినప్పుడు ఏదైనా సొల్యూషన్ మీరు ఎలా దాన్ని సాల్వ్ చేసుకుంటారో చెప్పండి. నాకైతే పొద్దున్న నుంచి కంటిన్యూగా ఏదైనా వర్క్ చేస్తే మాత్రం నా పాదాలు మడిమలు ఉంటాయి, చాలా నొప్పి వస్తుంది, రాత్రి పడుకోలేను. సో అలా నాకైతే నొప్పి వస్తుంది. సో దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే నాకు కొంచెం చెప్పండి ప్లీజ్ సిస్టర్స్. సో నేనైతే ఈ వీడియోలో ఈ విషయం అయితే చెప్పదలుచుకున్నాను. సో నేనైతే లంచ్ ప్రిపేర్ అయితే చేశాను. లంచ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత లంచ్లోకి ఏం చేశానంటే సొరకాయ పప్పు చేశాను, మజ్జిగ చారు చేశాను, చపాతీ రైస్ ఇలా చేశాను. ఎవ్రీడే చపాతీ ఉంటుంది, ఎవ్రీడే చేస్తాను ఆఫ్టర్నూన్ అండ్ నైట్. సో తర్వాత కిచెన్ క్లీనింగ్ చేశాను అనమాట. నేను చాలా రోజులు అవుతుంది, రెగ్యులర్గా చేస్తాం కానీ డీప్ క్లీన్ చేస్తాం కదా. సో అదైతే నాకు చాలా టైం పట్టింది. ఇంకా కిచెన్లోనైతే చాలా వేడిగా ఉంటుంది. మాది వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉంటుంది కాబట్టి చాలా ఎండలు, అసలు విపరీతమైన ఎండలు ఉన్నాయి. ఇక్కడ రాజస్థాన్లో ఉంటాం కాబట్టి ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయి. సో ఆ కిచెన్లో నేను చేసేసరికి డీప్ క్లీన్ అయితే అయిపోయింది. తడిసిపోయినా అనమాట, చెమటతో తడిసిపోయిన తర్వాత లంచ్కి ముందు నేను స్నానం చేసేసి లంచ్ చేసిన తర్వాత నేనైతే మళ్ళీ వర్కే స్టార్ట్ చేశాను అన్నమాట. సో ఇలా మనం పొద్దున్నుంచి నైట్ అంతా పనిచేస్తూనే ఉంటాం కదా, అలాంటప్పుడు చిన్న అప్రిషియేట్ లేకపోతే ఎంత బాధ అనిపిస్తుంది, అవునా కాదా? నాకైతే అలా అనిపిస్తుంది అనమాట. నేనైతే లంచ్ అయిపోయింది, మళ్ళీ గిన్నెలన్నీ క్లీన్ చేస్తాను అనమాట. పొద్దున దులిపాను కదా అంతా క్లీన్ చేశాను, అప్పుడు ఊడ్చి ఎత్తేసాను అనమాట. కాకపోతే మాపేయలేను. ఇప్పుడు సాయంత్రం 5:30 అలా అవుతున్నాయి. సో అదంతా మళ్ళీ ఊడ్చి మళ్ళీ మాపేస్తాను అనమాట. మాపేసిన తర్వాత కూడా చూడండి ఎంత పని అంటే అసలు చాలా పని ఉండే ఆ రోజైతే. సో ఇలా ప్రతి ఒక్క ఆడపిల్ల తన ఓపికతో చాలా మంచిగా చేసుకుంటుంది పని. తను కొంచెం అప్రిషియేట్ చేస్తే
తను ఇంకా బాగా చేస్తుంది. తనకి ఇంకా మోటివేట్ అవుతుంది. అరే నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, నేను వీళ్ళకి ఇంకా మంచిగా చేయాలి అనే ఒక ఆలోచనతో చాలా బాగా చేస్తుంది. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి, ఆమెకు సపోర్ట్ చేయండి. సో మీరు ఇంకా మంచిగా చేస్తుంది కదా, చేసినప్పుడు మీరు ఇదేం చేసావు అదేం చేసాను చీదరించుకోకుండా కసురుకోకుండా ఓకే పర్వాలేదులే ఈరోజు ఇలా అయింది రేపు నెక్స్ట్ డే బాగా చేయు ఇట్లా మంచిగా మాట్లాడండి. మంచిగా ఉంటే తాను కూడా చాలా బాగా చేస్తుంది. ఎవరమైనా సరే మేము ఏం కోరుకోమో అమ్మాయిలము ఒక చిన్న రెస్పెక్ట్ హస్బెండ్ నుంచి అత్తమామల నుంచి, అంతకు మించి అసలు మేము ఏం కోరుకోము. సో ఇలా చేసినప్పుడు ఇది బాగుంది అంటేనైతే అంతకన్నా మించిన ఆనందం ఇంకొకటి లేదనమాట. మాకు తెలుసు అది బాగుందో బాగలేదో, బట్ మీ నుంచి ఒకటి వినాలనిపిస్తుంది. మీ నోటి నుంచి బాగుంది అని వింటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. చెప్పకపోయారు అనుకో చాలా అప్సెట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను అరే అంత మంచిగా చేసినా కూడా నాకు ఒక్కరు కూడా బాగుంది అని చెప్పలేరు, బాగాలేదు బాగా చేయనప్పుడేమో బాగాలేదు అని చెప్తారు, బాగున్నప్పుడైతే అస్సలు చెప్పలేదు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసాను నా విషయంలోనే. సో నేను ఒక్కొక్కసారి చాలా బాగా కర్రీస్ చేస్తా. మనం రోజు చేసే వాళ్ళమైనా ఒక్కొక్కసారి కుదిరితే ఒక్కొక్కసారి కుదరాయి కదా. సో నేను ఒక్కొక్కసారి చాలా బాగా చేసినప్పుడేమో మా ఆయన అసలు బాగుంది అని చెప్పడు, ఒక్కొక్కసారి చెప్తాడు ఒక్కొక్కసారి చెప్పడు. చాలాసార్లు అట్లా అబ్జర్వ్ చేసాను అనమాట. ఎప్పుడన్నా ఒకసారి కొంచెం కారం ఎక్కువైంది అనుకో, తను కారం ఈరోజు ఏంది ఇంత కారం అయింది అంటాడు అనమాట. నేను అప్పుడే అనేస్తా, మొన్న బాగా చేశాను ఆ రోజు ఏమనలేవు, ఈరోజు ఏమో ఇలా అంటున్నావు, మరి ఆ రోజు ఎందుకు చెప్పలేవు అని అంటాను అనమాట. సో నాకు అవన్నీ గుర్తుకొచ్చి ఈ టాపిక్ మీద ఈ వీడియో చేశాను. ఈ వీడియో ఎలా ఉందో మీకు చెప్పండి కామెంట్లో. ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మన నూనె క్యాన్లు ఉంటాయి కదా అవి అయిపోయినాయి, వాటికి పడేయడం ఎందుకని వాటిని అయితే పెయింట్ వేసి కొంచెం డెకరేట్ చేసి కొంచెం డిజైన్స్తో ఏమైనా చెట్లు పెడదామని అనుకున్నాను అనమాట. నేను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో ఒకటి పెట్టాను కదా, పెరుగు డబ్బాలకి గ్రీన్ కలర్ పెయింట్ వేసి మంచి వైట్తో డిజైన్ వేసాను, ఎలా ఉందని కూడా అడిగాను. సో ఈవినింగ్ నాకు కొంచెం టైం ఉండే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నాను చెప్పాను కదా, అందుకని ఈవినింగ్ అలా చిన్న చిన్న ఇంట్లోనే ఎక్సర్సైజ్లు అయితే చేస్తానన్నమాట. వాకింగ్కి వెళ్తాను. సో నిన్న మొన్న 2 days అలా వెళ్ళలేదు అనమాట. ఎందుకంటే నేను చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను కదా, కస్టమర్స్ ఈవినింగ్ టైంలో వస్తారనమాట. సో అప్పుడు ఈవినింగ్ టైంలో వాళ్ళు రావడం వల్ల కుదరలేదు. నేను నైట్ టైంలో వెళ్తాను. తిన్న తర్వాత డైలీ మా హస్బెండ్ గారు నేనైతే రెగ్యులర్గా వాకింగ్ అయితే వెళ్తామన్నమాట. సో అలా చిన్న చిన్న పనులు, ఆ పనులన్నీ కంప్లీట్ అయిపోయేసరికి నాకు నైట్ 10 అయింది. మార్నింగ్ 6కి లేచా, నా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి 10 అయింది. అసలు ఎంత రోజైతే అందుకనే నాకు ఈ వీడియో షూట్ చేసుకున్న తర్వాత నేను రెగ్యులర్గానే షూట్ చేసుకున్నా. అంటే నార్మల్ డేలో ఎలా ఉంటాయి ఏమేమి పనులు చేస్తా అని చెప్దాం అనుకున్నా. బట్ ఈ వర్క్ అంతా చూసిన తర్వాత నాకు ఎందుకో ఏమనిపించిందంటే, ఇలా చాలామంది అమ్మాయిలు చాలా కష్టపడతారు కానీ ఇలా ఎవరు చేయలేరు అంటారు కదా అని అదే వచ్చింది అనమాట టాపిక్. సో నేను ఎందుకో ఈ వీడియో అసలు వేరే అంటే రెగ్యులర్ రొటీన్ వీడియో చేద్దాం అనుకుంటే, బట్ ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడాల్సి వచ్చిందనమాట. ఈవినింగ్ కాస్త అలా టీ పెట్టుకొని నేనైతే ప్రశాంతంగా కూర్చొని వాటికైతే పెయింటింగ్ అయిపోయింది, దాన్ని వాటిని ఆరబెట్టాను. సో కాసేపు అలా టీ తాగాను అనమాట. సో మా ఆయన టీ తాగాడు, నేను ఒక్కదాన్నే టీ చేసుకొని అలా కూర్చొని ప్రశాంతంగా టీ తాగాను. సో తర్వాత నేను స్నాక్స్ కోసమని నేను నైట్ అన్నం తినడం మానేసాను అనమాట. అంటే ఇప్పుడు నేను వేసేది అందులో శనగలు అనమాట. అక్కడ నేను ఏం చేస్తున్నానంటే గ్యాస్ ఎర్రగా వస్తుంది, అయిపోయిందా ఏంది మరి మధ్యలో ఆగిపోతే అవి ఎలా ఉడుకుతాయని అనుకుంటున్నాను అనమాట. సో దేవుని దయ వల్ల అవి మంచిగా ఉడికాయి అనమాట. మా ఆయన నేను పెరుగు డబ్బాలలో చెట్లు పెడతానన్నాను కదా, మా ఆయన తీసుకొచ్చాడు మట్టి ఇట్లా ఇట్లా. సో తను అక్కడ హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో చెట్లు అయితే పెట్టేసినాం. ఇంతకు ఎలా ఉన్నాయో చెప్పండి. అలా ఒకటి హాల్లో పెట్టాను, ఒకటి హాల్లో 2 పెట్టాను. సో ఇంకొకటేమో బెడ్రూమ్లో పెట్టాను చెట్లు. అలా చెట్లు ఇంట్లో ఉంటే పీస్ఫుల్గా మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం అలా. సో అందుకే చెట్లు అయితే నేను ఇంట్లో పెట్టేసుకున్నాను. ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. సో ఈ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా అది పాట్, అదైతే నేను మీషోలో బుక్ చేశాను అనమాట. సో ఈ మిగతా రెడ్ కలర్ కూడా నేను ఏవో చెట్లు పెడతాను. సో ఈ పని అంతా అయ్యేసరికి మధ్యలో శనగలు ఉన్నాయి కదా, తెలుగు అక్క వాళ్ళు కూడా వచ్చారు. ఆ అక్క వాళ్ళు వస్తే ఆ అక్క వాళ్ళు మేము కలిసి తినేసాము అనమాట. జ్యూస్ తాగుతూ అవి తినేసాము. ఆ అక్క వాళ్ళు 8 అలా వచ్చారు, 9 వరకు ఉన్నాము. సో నేను వీడియో తీయలేను, కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు, అందుకే నేను అక్క వాళ్ళు వచ్చినప్పుడు వీడియో ఏం తీయలేను అనమాట. సో వాళ్ళతో పాటు మేము కూడా డిన్నర్ చేసేసాము. సో అవే మాకు డిన్నర్ అయిపోయింది. నాకైతే నేను అన్నం తినడం మానేసాను కదా, నేను కిచెన్లో ఉన్నాను. సో 10 అవుతుంది, నేను బాసనలు క్లీన్ చేస్తున్నాను. అసలు బాసనలు క్లీన్
క్లీన్ చేసినప్పుడు అసలు నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఈ మధ్యలో చెమటలు అయితే చాలా వస్తూ ఉడకపోస్తుంది. ఒక్కొక్కసారి మా ఆయననైతే నాకేం చేస్తాడంటే కూలర్ పెడతాడు. కూలర్ పెట్టి తోముకో అని చెప్తాడు. ఆ రోజు కిందికి వెళ్ళిన తొందర, సో కూలర్ పెట్టలే. చాలా ఇబ్బంది అనిపించింది. బోళ్ళు తోమేసరికి మొత్తం తడిసిపోయాను అనమాట. సో ఇదన్నమాట వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా చెప్పండి వీడియో ఎలా ఉందో. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతకుముందుకు చేసుకునే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఓకేనా. చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, చెట్లు అయితే చూపిస్తున్నాను. ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇంకొక వీడియో ఏది చేయాలనో అర్థం అవ్వట్లేదు. టైలరింగ్ మిషన్ ఉంటే నా దగ్గర టైలర్కి సంబంధించిన వీడియోసే చేసేదాన్ని. మిషన్ లేదు, బట్ తెచ్చుకుంటాను. ఓకేనా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.